విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. తర్వాత ప్రశ్న, చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవారు? తక్షశిలలో. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. తర్వాత ప్రశ్న, తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? సింధు నది. అదే ప్రశ్న, జీవకుడనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం? తక్షశిల. సరైన సమాధానం తక్షశిల. తర్వాత ప్రశ్న, విద్య అనే పదం విద్య అనే భాషా పదం నుండి వచ్చింది. ఏ భాషా పదం నుంచి వచ్చింది? విద్య అనే పదం విద్య అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? సంస్కృత భాషా పదం నుంచి వచ్చింది. తర్వాత ప్రశ్న, విద్య అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? తెలుసుకునుట. తర్వాత ప్రశ్న, ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుంచి వచ్చింది. ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. తర్వాత ప్రశ్న, ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? బయటకు తీయుట. తర్వాత ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథం. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏమిటి క్రింది వానిలో? ప్రపంచంలోనే మొట్టమొదట లిఖిత గ్రంథం ఋగ్వేదం. తర్వాత ప్రశ్న, మనకు మనుషులు నిర్మించే విద్య కావాలని అన్నది క్రింది వానిలో? వివేకానంద, స్వామి వివేకానంద. తర్వాత ప్రశ్న, వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినదే విద్య అని నిర్వచించింది ఎవరి క్రింది వానిలో? అరవింద్ ఘోష్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య నిర్వచించింది ఎవరు? సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య నిర్వచించింది ఎవరంటే జాన్ డ్యూయి నిర్వచించారు. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం. ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది? ఆయుర్వేదం. తర్వాత ప్రశ్న, అష్టాంగ యోగాన్ని ప్రవచించింది. అష్టాంగ యోగాన్ని ప్రవచించింది ఎవరంటే పతాంజలి. సరైన సమాధానం పతాంజలి. తర్వాత ప్రశ్న, పతాంజలి యోగ సూత్రాలతో సంబంధం లేనిదేది క్రింది వానిలో? వ్యాయామం. తర్వాత ప్రశ్న, అపౌరుషేయాలు అని వీటిని అంటారు క్రింది వానిలో? వేదాలనే పిలుస్తారు అపౌరుషేయాలని. తర్వాత ప్రశ్న, వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. పై వానిలో సరైనవి. అవన్నీ కూడా సరైనవే. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. ఇవి కొన్ని విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్.